ఆరోగ్య చరిత్రలో చారిత్రాత్మక మార్పు చోటు చేసుకుంది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ప్రపంచ ఆరోగ్య సంస్థకి అగ్రరాజ్యం అమెరికా షాక్ ఇచ్చింది. ఆ సంస్థ నుండి అధికారికంగా వైదొలుగుతున్నట్టు అమెరికా ఆరోగ్య శాఖ ప్రకటించింది. కోవిడ్ మహమ్మారిని అరికట్టడంలో సంస్థలో సంస్కరణలు తీసుకురావడంలో WHO ఘోరంగా విఫలమైందని అమెరికా ఆరోపిస్తోంది. అగ్రరాజ్యం తీసుకున్న ఈ నిర్ణయంతో గ్లోబల్ హెల్త్ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. నిధుల నిలిపివేత నుంచి సిబ్బంది ఉపసంహరణ వరకు అమెరికా తీసుకున్న కఠిన నిర్ణయాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అందరికీ షాక్ కి గురి చేస్తున్నాయి. తాజాగా ప్రపంచ రాజకీయాలు, అంతర్జాతీయ సంస్థల వ్యవహారాల్లో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అధికారికంగా వైదొలుగుతున్నట్లు అమెరికా ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య రంగంలో అత్యంత కీలకమైన సంస్థగా గుర్తింపు పొందిన WHO నుంచి అగ్రరాజ్యం అమెరికా తప్పుకోవడం కేవలం ఒక దేశానికి సంబంధించిన నిర్ణయం మాత్రమే కాదు, ఇది ప్రపంచ ఆరోగ్య వ్యవస్థపై, అంతర్జాతీయ సహకారంపై తీవ్ర ప్రభావం చూపే పరిణామంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి అనంతర కాలంలో ఇలాంటి నిర్ణయం రావడం మరింత చర్చనీయాంశంగా మారింది. అమెరికా ఆరోగ్య మానవ సేవల విభాగం ఈ నిర్ణయానికి గల కారణాలను స్పష్టంగా వెల్లడించింది. కోవిడ్ మహమ్మారిని సమర్థవంతంగా నియంత్రించడంలో WHO పూర్తిగా విఫలమైందని అమెరికా ఆరోపిస్తోంది. అంతేకాదు, సంస్థలో అవసరమైన సంస్కరణలు తీసుకురావడంలో కూడా WHO నిర్లక్ష్యం చూపిస్తోందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలను బలి తీసుకున్న కోవిడ్ లాంటి మహమ్మారి సమయంలో WHO పాత్ర మరింత బలంగా ఉండాల్సిందని, కానీ అది ఆశించిన స్థాయిలో పనిచేయలేదన్నది అమెరికా వాదిస్తోంది. ఈ కారణాలతోనే సంస్థ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేసింది. WHO నుంచి వైదొలగడంతో పాటు అమెరికా మరిన్ని కీలక చర్యలు కూడా ప్రకటించింది. ఇకపై WHOకు అమెరికా నుంచి వచ్చే అన్ని రకాల నిధులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు అత్యధికంగా నిధులు అందించిన దేశాల్లో అమెరికా నిలిచింది. అలాంటి దేశం నిధులను నిలిపివేయడం అంటే WHO ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా WHO ఆధ్వర్యంలో పనిచేస్తున్న అన్ని కార్యాలయాల నుంచి అమెరికా సిబ్బందిని వెనక్కి పిలిపిస్తున్నట్లు కూడా ప్రకటించింది. కేవలం నిధులే కాదు, మానవ వనరుల సహకారాన్ని కూడా పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఇంతటితో ఆగకుండా WHOకు సంబంధించిన సాంకేతిక కమిటీలు, వర్కింగ్ గ్రూపులు, విధాన రూపకల్పనలో పాల్గొనే బృందాల నుంచి కూడా అమెరికా వైదొలుగుతున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు ఈ కమిటీల్లో అమెరికా నిపుణులు కీలక పాత్ర పోషించేవారు. వ్యాధుల నియంత్రణ, వ్యాక్సిన్ విధానాలు, ఆరోగ్య అత్యవసర పరిస్థితుల నిర్వహణ వంటి అంశాల్లో అమెరికా అభిప్రాయాలకు పెద్ద ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడు ఆ సహకారం పూర్తిగా తగ్గిపోవడం WHO నిర్ణయ ప్రక్రియలో పెద్ద మార్పులకు దారితీయొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే అమెరికా పూర్తిగా WHOతో సంబంధాలు తెంచుకుంటుందని మాత్రం అధికారులు స్పష్టం చేయలేదు. ఇక నుంచి పరిమిత పరిధిలో మాత్రమే WHOతో కలిసి పనిచేస్తామని అమెరికా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అంటే అత్యవసర ప్రపంచ ఆరోగ్య సంక్షోభ సమయంలో అవసరమైనంత మేరకు మాత్రమే సహకారం కొనసాగుతుందని తెలిపారు. కానీ ఇప్పటిలా పూర్తి స్థాయిలో భాగస్వామిగా ఉండబోమని స్పష్టమైన సంకేతం ఇచ్చారు. ఈ నిర్ణయం వెనుక రాజకీయ నేపథ్యం కూడా బలంగానే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు WHOపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సంస్థ చైనా ప్రభావంలో పనిచేస్తోందని, అమెరికా ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అవసరమైతే WHO నుంచి వైదొలుగుతామని కూడా ట్రంప్ హెచ్చరించారు. ఇప్పుడు ఆ హెచ్చరికలు నిజమవుతూ అమెరికా అధికారికంగా తన నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలో మరో కీలక అంశం తెరపైకి వచ్చింది. WHO నుంచి వైదొలుగుతున్న సమయానికి అమెరికా ఆ సంస్థకు భారీగా బకాయిలు చెల్లించాల్సి ఉందని బ్లూంబెర్గ్ నివేదిక వెల్లడించింది. మొత్తం $260 మిలియన్, భారత కరెన్సీలో దాదాపు 2,382 కోట్ల రూపాయల మేర బకాయిలు ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థకు పెద్ద మొత్తమే. ఈ బకాయిలు చెల్లించకుండానే అమెరికా వైదొలిగితే WHO ఆర్థిక పరిస్థితి మరింత క్షీణించే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
డబ్ల్యూహెచ్ఓకు అమెరికా బాకీ అంశంపై అధికారులు స్పందించారు. కేవలం మేము వైదొలుగుతున్నామని ప్రకటించడం సరిపోదని, సంస్థకు బకాయిలుగా ఉన్న $260 మిలియన్ పూర్తిగా చెల్లించినప్పుడే అమెరికా ఉపసంహరణ పూర్తయినట్లవుతుందని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. సంస్థ నిబంధనల ప్రకారం సభ్యదేశం వైదొలగాలంటే ముందుగా ఆర్థిక బాధ్యతలను నెరవేర్చాల్సిందేనని పేర్కొంది. అమెరికా లాంటి అగ్రరాజ్యం ఈ నిబంధనలను పాటించాల్సిన బాధ్యత ఉందని డబ్ల్యూహెచ్ఓ అధికారులు అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై అమెరికా అధికారిక వర్గాలు భిన్నంగా స్పందించాయి. డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలగడానికి ముందు బకాయిలన్నీ తప్పనిసరిగా చెల్లించాలనే చట్టబద్ధమైన నిబంధన ఏదీ లేదని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఇది సంస్థ అంతర్గత విధానాల అంశమే తప్ప అంతర్జాతీయ చట్టపరమైన కట్టుబాటు కాదని వాదిస్తున్నారు. ఈ విషయంలో అమెరికా తన నిర్ణయంపైనే నిలబడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తంగా అమెరికా డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలగడం అనేది కేవలం ఒక పరిపాలనా నిర్ణయం కాదని, ఇది ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలో శక్తి సమతుల్యతను మార్చే పరిణామంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా లాంటి దేశం డబ్ల్యూహెచ్ఓ నుంచి బయటకు వెళ్లడంతో చైనా, యూరప్ దేశాల ప్రభావం పెరిగే పరిస్థితి నెలకొంటోంది. భవిష్యత్తులో ప్రపంచ ఆరోగ్య సంక్షోభాలు ఎదురైనప్పుడు డబ్ల్యూహెచ్ఓ ఎంతవరకు సమర్థంగా స్పందించగలుగుతుంది? అమెరికా లేకుండా ప్రపంచ ఆరోగ్య సహకారం ఎలా కొనసాగుతుంది అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.